ఫ్రెండ్స్ చూసారా? చిలకలు, పావురాలు, పిచ్చుకలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఉసిరి చెట్టు, గోరింటాకు చెట్టు, మామిడి చెట్లు ఉన్నాయని చెప్పాను కదా. మా ఇంటి ముందు రోజు వస్తున్నాయి. నేను గింజలు పెడుతున్నాను. గింజలు పెడుతుంటే అవి తినేసి గూడు కూడా కట్టుకుంటున్నాయి. అందుకనేసి మీకు మన సబ్స్క్రైబ్ అందరికీ స్వయంగా వినిపిద్దాం అనేసి కీ అని అంటున్నాయి ఫ్రెండ్స్. కిలకిలా అంటున్నాయి. గోరింకలు, చిలకలు, గోరింకలు, పావురాలు 2 వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు స్వయంగా చూశారు కదా ఫ్రెండ్స్. మీ మీ ఇంటి దగ్గర చెట్ల పైన ఏ పక్షులు వస్తాయో నాకు కామెంట్స్ భాషలో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి ఏ పక్షులు వస్తాయో. మా ఇంటి దగ్గర అయితే పిచ్చుకలు, పావురాలు, చిలకలు, ఉడతలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. తొండలు అవి వస్తున్నాయి. ప్రజెంట్గా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము ఫ్రెండ్స్. ఇది కరెంటు బోర్డులు ఫ్రెండ్స్. అన్నీ ప్లాస్టిక్ వస్తాయి కదా. కొన్ని చోట్ల మరకలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈజీగా కాటన్ ఒకటి తీసుకోవాలి, దూది కాటన్ తీసుకొని ఫ్రెండ్స్, దానిపైన క్లాత్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, సాంజీ అయినా తీసుకోవచ్చు. సాంజీ అయితే ఈజీగా పోయిద్ది ఫ్రెండ్స్, భలే ఉంటుంది. లేదంటే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, కచ్చీబి లాంటిది. అదే విధంగా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఈ బోర్డు పైన మరకలు అనేవి ఉన్నా, జిడ్డు మరకలు ఉన్నా ఫ్రెండ్స్, ఛార్జింగ్ వైర్లు అయినా, మిక్సీకి వేసే వైర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, జిడ్డుగా ఉంటాయి. ఒక్కోసారి మురికి అనేది పట్టేసి మురికి వదలదు, జిడ్డు మురికి వదలదు. అందుకనేసేసి ఆయిల్ వేసేసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కాటన్ పైన కానీ సాంజీ పైన కానీ కచ్చి పైన కానీ వేసుకొని రుద్దితే ఫ్రెండ్స్ మరకలు అనేవి పోతాయి, జిడ్డు మరకలు అనేవి పోతాయి. అట్లాగా 2 వారాలకు ఒకసారైనా, ఆ తరువాత నెలకు ఒకసారైనా ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా రుద్దితే ఆ మురికి అనేది ఈ క్లాత్కి పట్టేసేసింది ఫ్రెండ్స్. మరలా తర్వాత రెండోసారి ఏం చేయాలంటే పొడి క్లాత్ తీసుకొని రుద్దితే, కొంచెం పౌడర్ అనేది వేసేసి రుద్దితే సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇంట్లో ఇంకో రోజు ఇంకొక పద్ధతిలో చూపిస్తాను ఫ్రెండ్స్. అద్దానికి గ్లాసులు, షోకేస్ అద్దానికి గ్లాసులు కూడా ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తా. మురికి అనేది తెట్టెలు అనేది వచ్చేసిద్ది. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మనకి ఇష్టం ఉంటే ఇదే విధంగా పౌడర్ వేసేసి మరలా కాటను పొడి క్లాత్ తీసుకొని, పేపర్ అయినా తీసుకొని ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మొండి మరకలు అనేది క్లీన్ అవుతాయి. క్లీన్ అయినాక మరలా పౌడర్ చల్లుకొని మనం ఫేస్కి రాసుకుంటాం చూడు ఫ్రెండ్స్, అదే పౌడర్ వేసేసి పొడి క్లాత్ పెట్టేసేసి తూడిస్తే తల మెరిసిపోస్తాయి. సన్నగా ఉన్న మట్టి అని బూజు కానీ అదంతా పోయిద్ది ఫ్రెండ్స్, నీట్గా కనిపిస్తాయి. బోట్లు, కరెంటు బోట్లు కానీ, ఛార్జింగ్ వైర్లు కానీ, మనం మిక్సీ వైర్లు కానీ, మిక్సీకి వేసినప్పుడు వైర్లు గబిక్కిన ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ప్లగ్ అనేది తీసేసుకొని చిన్న పనులు మన ఇంట్లో మన చేతులతో స్వయంగా చేసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఖాళీగా ఉన్న టైం అన్న ఒక 5 నిమిషాలు టైం అనేది పట్టిద్ది. చేసుకుంటే క్లీన్ చేసుకోవచ్చు, శుభ్రంగా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం పోలేదనుకో ఫ్రెండ్స్, స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి గీరితే వచ్చేసిద్ది. మరలా పొడి క్లాత్ పెట్టి తూడ్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అనేబుల్గా తక్కువ రేటుకి అన్ని వస్తువులు వస్తున్నాయి. ఫ్యాన్లు కానించి, జీన్స్ ప్యాంట్లు కానించి, లేడీస్ షర్ట్లు ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. షూ, లేసులు, చలికాలం స్వెటర్లు ఇవన్నీ తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి టెలిగ్రామ్ని. తక్కువ రేటుకి అనేబుల్గా అన్ని వస్తువులు వస్తున్నాయి. ఫోన్లు, కెమెరాలు, ల్యాప్టాప్, యూట్యూబ్కి సంబంధించినవి, మైకులు, డ్రోమ్లు అవన్నీ ఫ్రెండ్స్ చాలా కొత్త మోడల్స్ అనేవి వస్తున్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూడండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు పూర్తి దాకా చూడండి వీడియో అనేది. ఇదే విధంగా 1-2 సార్లు ఒక 5 నిమిషాలు సేపు ఫ్రెండ్స్ మరకలు ఉన్నంతసేపు మనం రుద్దుకుంటే మరలా పొడి క్లాత్, కచ్చిపు కానీ కాటన్ కానీ తీసుకొని
పేపర్ కానీ తీసుకొని పొడిగా ఉన్నది మరలా రుద్దుకొని పౌడర్ వేసుకొని రుద్దుకుంటే ఫ్రెండ్స్ చాలా మొండి మరకలు అనేది అన్నీ క్లీన్ అవుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ స్విచ్లు అనేవి కరెంటు దగ్గర మనం పని చేసేటప్పుడు స్విచ్లన్నీ కట్టి వేసుకొని చక్కగా నీట్గా నెమ్మదిగా చేసుకోవాలి. కరెంటు దగ్గర స్విచ్లన్నీ ఆపి వేసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి ఎంత మురికి అనేది మొండి మరకలన్నీ సన్న దువ్వ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. మరలా పొడిది క్లాత్ ఒకటి తీసుకొని కొంచెం పౌడర్ వేసుకొని రుద్దుకుంటే ఫ్రెండ్స్ మొత్తం నీట్గా వచ్చేసిద్ది. జిడ్డు ఉన్నా కానీ ఆ పౌడర్కి పొడి క్లాత్కి అంటేసేసిద్ది, నీట్గా ఉంటుంది. అట్లాగా 2 వారాలకు ఒకసారైనా నెలకు ఒకసారైనా వీలుగా ఉన్నప్పుడు చేసుకుంటే ఫ్రెండ్స్ భలే నీట్గా తెల్లగా ఉంటాయి. ఈ ఛార్జింగ్ వైర్లు కూడా మిక్సీ జార్లు మిక్సీ వేసినప్పుడు మిక్సీ వైర్ కూడా జిడ్డుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా సన్నదవ్వబడి దాన్ని కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని బోర్డులు ఉంటే అన్ని బోర్డులు, బాత్రూంలో బోర్డులు కూడా ఇదే విధంగా నేను సండే రోజు ఇదే విధంగా దీపాలు అనేది వెలిగించాను ఫ్రెండ్స్. అడుగున కింద నూనె అనేది పడకుండా నేను వాటర్ బాటిల్ను అడుగు భాగం కట్ చేసి దీపాల కింద పెట్టేశాను ఫ్రెండ్స్. సండే రోజు ఇదే విధంగా వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. దీపాలు వెలిగించాను అరగవత్తులతో గుమ్మం పక్కన అటు సైడు ఇటు సైడు. ఈ కార్తీక మాసం సమయాన మనకి వీలు కుదిరినప్పుడల్లా సాయంకాలం సమయాన తులసి కోటకి దండం పెట్టుకొని ఇంట్లో కూడా దీపారాజన చేసుకొని ఇదే విధంగా నేను వాటర్ బాటిల్ని కట్ చేసి గాలికి దీపం అనేది కొండెక్కకుండా ఇలాగా ఉంచేసాను ఫ్రెండ్స్. సండే రోజు చేసిన ఇవి వీడియో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్లందరికీ షేర్ చేసుకుందామని ఇదే విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకో దీపం కూడా తీసుకెళ్ళి అటు సైడు ఇటు సైడు తులసమ్మకి దండం పెట్టుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని ఫ్రెండ్స్ 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని, లేదు అంటే కనుక ఆయిల్ నింపుకొని ఆవుల నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ నింపుకొని దీపాలు అనేది కొండెక్కకుండా వాటర్ బాటిల్ని కట్ చేసుకొని అడుగు భాగాన్ని ప్రమిదలు మట్టి ప్రమిదల కింద పెట్టాను. ఆ వాటర్ బాటిల్ని పచ్చగా ఉన్న వాటర్ బాటిల్ని ఏ రంగు ఉన్నా పర్వాలేదు ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచ్.